హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి పచ్చడితోటి వచ్చానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. బీరకాయ పచ్చడి. బీరకాయ కూర అంటే అంతగా ఇష్టంతో తినరు. ఇలా పచ్చడి చేశారంటే రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఇది సంగట్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇందులో నెయ్యి వేసుకుంటే చాలా సాఫ్ట్గా చాలా కరిగిపోతూ ఉంటుందండి. ఈ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంది. ఈ పచ్చడిని ఇష్టపడేవాళ్ళు, తినాలనుకునేవాళ్ళు ఇలా పచ్చడి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. బీరకాయ పీస్ పదార్థాలు మనం ఎప్పుడు తింటూ ఉండాలి. ఒక 1/2 కిలో బీరకాయ తీసుకున్నానండి. ఇది బాగా కొంచెం లేతగా ఉండేవి తీసుకొని ఈ మొత్తం తోలు తీసేసి శుభ్రంగా కడిగి ఇలా పైన తోలు తీసేసుకొని, ఇవి తోలు కూడా పచ్చడి చేసుకుంటారు. నేను బీరకాయలు మాత్రమే పచ్చడి చేస్తున్నాను. ఇందులోకి ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కొంచెం కట్ చేసి వేస్తానండి. లేకపోతే వేగేటప్పుడు పైన పడితే ఇలా కట్ చేసి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత బీరకాయని కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నాను, ఊరికనే మగ్గిపోతాయి. ఈ బీరకాయలు మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చేదుగున్నాయో లేవో చూసుకొని కట్ చేసుకోవాలి. కొన్ని బీరకాయలు అప్పుడప్పుడు మనకి చేదు తగులుతూ ఉంటుందండి. అందుకని టెస్ట్ చేసి బీరకాయలను వేసి కట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి 3 టమాటాలు తీసుకున్నాను. ఇవి పైన కట్ చేసి ఇలా 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. బీరకాయ పచ్చడి అందరికీ చాలామందికి తెలిసిపోతుంది. తెలియని వాళ్ళకి, కొత్తగా చేసుకునే వాళ్ళకి ఇలా చేసుకోండి. రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఇవి మొత్తం ఆయిల్ వేసి బాగా మగ్గనివ్వాలి. నేను కొబ్బరి నూనె వేస్తున్నాను. డైటింగ్ చేసే వాళ్ళకి ఇలా కొబ్బరి నూనె వేసుకొని ఈ పచ్చడి చేసుకొని తింటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక స్పూన్ కల్లుప్పు వేసేసి మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇలా మొత్తం మగ్గి ఈ వాటర్ అంతా వచ్చిందాక వాటర్ కూడా మగ్గిపోయి నువ్వుల్లో బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ 2 కట్ చేసి సన్నగా ఇందులో వేసుకున్నాను. 2 రెబ్బలు కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, వేసి బాగా కలుపుకొని మళ్ళీ మొత్తం వేగేంత వరకు వేపుకోవాలి. మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేగిస్తే తొందరగా వాటర్ అంతా పోతాయి. కొంచెం చింతపండు వేసుకోవాలి. మీకు సరిపడినంత చింతపండు వేసుకోండి. ఇవి మొత్తం ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు దించుకొని బాగా చల్లారిన తర్వాత రోట్లో వేసి దంచుకోవాలి. కావాలంటే పచ్చిమిర్చి సపరేట్గా ఫస్ట్ వేసి దంచుకొని తర్వాత ఇవి వేసి దంచుకోవచ్చు. నేనైతే మొత్తం వేసి ఒకసారి బాగా దంచుకోవాలి. ఇలా దంచేటప్పుడు కొంచెం పైన పడుతూ కళ్ళలో పడుతుంటుంది. ఇవి చిన్నగా దంచుకోవాలి చూసి జాగ్రత్తగా. ఇలా మొత్తం దంచేసి ఈ విధంగా నలిగిన తర్వాత గిన్నెలో తోడు పెట్టుకోవాలి. దీని తాలింపు కోసం ఒక బాండీ స్టవ్ మీద పెట్టి నేను కొబ్బరి నూనె వేసానండి. తాలింపుకి కూడా తిరుమత గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఒక స్పూన్ వేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 10, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపుకి వేసేసి ఇవన్నీ వేగిన తర్వాత ఈ దంచి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసి బాగా మళ్ళీ ఓ 5 మినిట్స్ అలా మిక్స్ చేసుకోవాలి. నెయ్యితోటైనా తాలింపు వేసుకోవచ్చు.
తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని దించేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయి ఈ పచ్చడి. ఎవరైనా కొత్తగా ట్రై చేయండి. చూసారు ఎంత బాగుందో. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.